ఈ20, ఈ20, ఈ20 ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఈ20 పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది. అసలు ఈ20 అంటే ఏంటి? ఈ20 అంటే ఏం లేదు. ఈ20 అంటే ఇథనాల్ 20% అండ్ పెట్రోల్ 80% బ్లెండ్ అయితే ఉంటుంది. ఈ20 అన్నది ఎందుకు తీసుకొచ్చారు? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బయట దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాని మీద ఉన్న డిపెండెన్సీని తగ్గించుకుంటానికి స్టార్ట్ చేసిందని గవర్నమెంట్ చెప్తుంది. అండ్ మోరోవర్ పొల్యూషన్ అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ అన్నది ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు తగ్గుతుంది అని గవర్నమెంట్ చెప్తుంది. అసలు ఈ20 అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏప్రిల్ 2026లో గవర్నమెంట్ ప్రతి బంక్‌లోనూ ఈ20 పెట్రోల్ అన్నది మ్యాండేటరీగా రావాల్సిందే అని చెప్పి స్టార్ట్ చేసింది. ఇక్కడితో ఆగకుండా ఈ22, ఈ25, ఈ27, ఈ30 బ్లెండ్స్ కూడా చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. రానున్న 3-4 ఇయర్స్ గ్యాప్‌లో ఈ22 అండ్ ఈ25 మ్యాండేటరీ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇక్కడ అర్థం కానిది ఏంటంటే 10 లీటర్ల ఇథనాల్ తయారు చేయాలి అంటే షుగర్ కేన్ ద్వారా 3660 లీటర్ల నీటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. అసలే నీటి కొరతతో బాధపడుతున్న భారతదేశం లాంటి మన దేశానికి ఇప్పుడు ఇథనాల్ తయారు చేయడానికి 3600 లీటర్లు యూజ్ చేయడం అంటే చిన్నది కాదు కదా! సో కొంచెం ఆలోచించాల్సిన విషయమే. గవర్నమెంట్ మరి ఏ ఉద్దేశంలో ఈ స్టెప్ తీసుకుందో మనకు కూడా తెలియాలి కదా! మీ వెహికల్‌లో ఈ20 పెట్రోల్ కంపాటిబుల్లా? బ్లంట్‌గా మాట్లాడుకోవాలి అంటే 2023కి ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన ఏ వెహికల్ కూడా ఈ20కి కంపాటిబుల్ కాదు. మీ ఓనర్స్ మాన్యువల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసే ఉంటుంది. 2023కి ముందు ఈ10, ఈ5, ఈ15 వెహికల్స్ అన్నవి మనకి ప్రొడక్షన్‌లో ఉండేవి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు 2022లో టాటా అల్ట్రోజ్ BS6 ఫేజ్ 1 మోడల్ తీసుకున్నారు. ఆయన వెహికల్ వచ్చేసి ఈ20 కంప్లైంట్ కాదు. బట్ నేను తీసుకునేసరికి 2023. సో నా వెహికల్ వచ్చేసి ఈ20 కంప్లైంట్. ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నందుకు ఆయన ఈ20 పెట్రోల్ వల్ల సఫర్ అవ్వాలా? ఈ20 పెట్రోల్ వల్ల మైలేజ్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? సీరియస్‌గా చెప్పాలంటే యెస్. పాత వెహికల్స్ ఈ10, ఈ5 కంపాటిబిలిటీతో మాత్రమే తయారు చేయటం వల్ల మనకి ఈ20 పెట్రోల్ అన్నది దానిలో యూజ్ చేసినప్పుడు 5-12% ఆఫ్ మైలేజ్ డ్రాప్ అన్నది మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు ఏఆర్ఐ వాళ్ళు. ఎందుకంటే పెట్రోల్‌తో పోల్చుకుంటే ఇథనాల్‌లో ఎనర్జీ డెన్సిటీ అన్నది తక్కువగా ఉంటుంది. సో ఈ20 పెట్రోల్ యూజ్ చేయడం వల్ల మనకి మైలేజ్ తగ్గుతుంది, పవర్ తగ్గుతుంది, ఇంజిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ తక్కువ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎక్కువ ఫ్యూయల్ అన్నది యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైందేమో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ20 వల్ల మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇథనాల్ అన్నది గాలిలో ఉన్న మాయిశ్చర్‌ని తనలో అబ్జర్వ్ చేసుకుని దానివల్ల కరోజన్ అన్నది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇథనాల్ నుంచి మన వెహికల్‌ని కాపాడుకోవడానికి ఒక 3 టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్‌ది ఏంటంటే ఎప్పుడూ ట్యాంక్‌లో పెట్రోల్ అన్నది తక్కువగా ఉంచొద్దు. ఎంత ఎక్కువగా ఉంటే ఇథనాల్ అన్నది మాయిశ్చర్ కంటెంట్ అంత తక్కువగా పీల్చుకుంటుంది. సెకండ్‌ది వచ్చేసి ఫ్యూయల్ అడిటివ్స్ అనేవి దొరుకుతాయి. వాటిల్లో కొన్ని నేను ఇక్కడ మీకు ఎక్కడైనా లింక్ చేస్తాను. కరోజన్ రెసిస్టెంట్ ఫ్యూయల్ అడిటివ్స్ అన్నవి మాత్రమే యూజ్ చేయాలి. అవి యూజ్ చేయటం వల్ల ఇథనాల్ డెన్సిటీ అన్నది చేంజ్ అయ్యి మనకి తుప్పు పట్టే అవకాశం అన్నది తక్కువగా ఉంటుంది. థర్డ్‌ది ఏంటంటే మనం చాలాసార్లు ఒక వెహికల్ అక్కడ పార్క్ చేసి అరౌండ్ ఒక 1 మంత్ 45 డేస్ వరకు యూజ్ చేయము. అలాంటి సిచ్యువేషన్‌లో బండ్లో ఉన్న పెట్రోల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఎంప్టీ చేయటం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇథనాల్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ఇథనాల్ అన్నది వాటర్ అండ్ ఆల్కహాల్ కింద డివైడ్ అయిపోతుంది. సో దానివల్ల మన ఫ్యూయల్ ఇంజెక్టర్స్ అండ్ పంప్స్ అన్ని ప్రాబ్లమ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ 3 టిప్స్ గనక పాటిస్తే మన వెహికల్ అన్నది కొంచెం సేఫ్ సైడ్‌లో ఉంటుంది. ఈ20 పెట్రోల్ యూజ్ చేయడం వల్ల ఇవి వెహికల్స్‌కి వచ్చే ప్రాబ్లమ్స్. మనకి వచ్చే మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్స్యూరెన్స్. ఐసీఐసీఐ లంబార్డ్ వాళ్ళు క్లియర్‌గా ఏం చెప్తున్నారంటే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు అని చెప్తున్నారు. బట్ మేజర్‌గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పేది ఏ ప్రాబ్లమ్ ఉండదని. ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నారంటే ఫ్యూయల్ పంప్, ఆయిల్ సీల్స్, ఫ్యూయల్ ఇంజెక్టర్స్, ఇంజిన్ రిలేటెడ్‌గా ఏదన్నా కంప్లెయింట్ ఈ20 యూజ్ చేయడం వల్ల వస్తే వాళ్ళు
క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో, దీని గురించి మనం ఆలోచించాలి. ఈ 10 కంప్లెయింట్ వెహికల్స్ అన్నవి మనకి 2022 దాకా కూడా రన్నింగ్‌లోనే ఉన్నాయి కదా! సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో హార్డ్‌లీ 5 ఇయర్స్ ఓల్డ్ వెహికల్‌కి ఏదన్నా కంప్లెయింట్ వస్తే ఇన్స్యూరెన్స్ మీద డిపెండ్ అవుతాం మనం రెగ్యులర్ బేసిస్‌లో. ఇన్స్యూరెన్స్ వాళ్ళే మాకు తెలీదు అన్నట్టు చేతులెత్తేస్తే మనలాంటి కన్స్యూమర్ ఏమవ్వాలి? అది ఆలోచించాల్సిన విషయం గదా! ఈ20 వల్లనే ఇన్ని ఇబ్బందులు అనంటే గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చే 3-4 ఇయర్స్‌లో ఈ22 అండ్ ఈ25 అన్నది మ్యాండేటరీ చేయాలని ఆలోచిస్తుంది. ఈ రోజున మనం ఒక రూ. 1,00,000 పెట్టి బైక్ కొనుక్కోవచ్చు. 10,00,000 పెట్టి కార్ కొనుక్కోవచ్చు. ఈ రోజున ఈ20 కంపాటిబుల్ వెహికల్స్ మనం తీసుకుంటాము. అదే 3-4 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ అన్నది ఈ22 గానీ, ఈ25 గానీ స్టార్ట్ చేస్తే దానికి కంపాటిబిలిటీ ఉండదు. అంటే మన హార్డ్ ఎర్న్ మనీకి వ్యాలిడిటీ 3-4 ఇయర్స్ మాత్రమేనా? ఈ20తోనే ఇన్ని ఇబ్బందులనుకుంటే ఈ 85 ఇథనాల్ 85% అండ్ ప్యూర్ పెట్రోల్ అన్నది 15%. ఇథనాల్ 85%, ప్యూర్ పెట్రోల్ అన్నది 15%. నార్మల్ పెట్రోల్‌తో పోల్చుకుంటే ఇది జస్ట్ హార్డ్‌లీ ఒక ₹20 మాత్రమే తక్కువగా ఉంటుంది. కానీ ఇథనాల్‌ని పెట్రోల్‌కి ఆల్టర్‌నేటివ్‌గా యూజ్ చేయడం అన్నది ఎంతవరకు మీకు వ్యాలిడ్ అనిపిస్తుందో కామెంట్‌లో తెలియజేయగలరు. మాస్ మార్కెట్‌లో చూసుకుంటే సుజుకి అన్నది ఆల్రెడీ ఫ్లక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అన్నది లాంచ్ చేసింది. జిక్సర్ SF250 అన్నది లాంచ్ చేసింది 2 వీలర్స్‌లో. అండ్ హీరో మోటార్ కార్ప్ వాళ్ళు ఫ్లక్స్ ఫ్యూయల్ స్ప్లెండర్ అన్నది లాంచ్ చేశారు. అండ్ కార్స్‌లో చూసుకుంటే మనకి వ్యాగనార్ లాంచ్ అయింది. లాంచ్ అయితే చేస్తున్నారు గానీ బట్ వాట్ అబౌట్ రిలయబిలిటీ? లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో చూసుకుంటే కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడానికి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీస్‌ని చాలా ఇంటెన్సివ్‌గా ప్రమోట్ చేశారు. బట్ ఈ రోజున ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిలయబిలిటీ ఇష్యూస్ అన్నాయి కన్స్యూమర్స్ అన్నవాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ ఎంత ఇంటెన్సివ్‌గా పుష్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే కామన్ మ్యాన్ మీదే బర్డెన్ మొత్తం పడుతుంది. ఎందుకంటే దీనికి కావాల్సిన ఆర్&డి అన్నది ఒక ఫ్లక్స్ ఫ్యూయల్ తయారు చేయడానికైనా, ఈవీ తయారు చేయడానికన్నా కావాల్సిన ఆర్&డి మొత్తం కంపెనీస్ అన్నవి ఎండ్ ఆఫ్ ది డే కన్స్యూమర్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. దాని మీద డెఫినెట్లీ వీడియో చేస్తాను. దిస్ ఈజ్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. थैंक यू। वीडियोस बनाने हैं फिल्मोरा है ना।